జంతికలు ఎప్పుడులాగా నార్మల్గా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్తో చేస్తారు. నేనైతే ఈరోజు పచ్చిమిర్చి టొమాటో కాంబినేషన్తో ఈరోజు జంతికలు అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. టొమాటో అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా బాగున్నాయి. ఎలా చేసుకోవాలో చూసేయండి. మిక్సీ జార్లోకి మనం తినే స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి, కల్లుప్పు అలాగే బాగా పండిన టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఉండేలాగా చేయొద్దు, మెత్తగా రావాలి. పక్కన పెట్టేసి ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి 4 కప్పుల బియ్యపిండి అయితే వేసుకోండి. ఇదైతే పొడి బియ్యపిండి అండి, బియ్యాన్ని పిండి పట్టించినాము. తర్వాత 2 కప్పుల శనగపిండి, కొంచెం బాగా గట్టిగా క్రంచీగా ఉండాలంటే బియ్యపిండి ఎక్కువ ఉండాలి. కొద్దిగా మెత్తగా మెదువుగా రావాలి అనుకుంటే శనగపిండి 3 కప్పులు వేసుకోవచ్చు. ఇంకా ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసేసుకొని పసుపు అలాగే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ 4 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను, 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా. టొమాటోలు వచ్చి 2 వేసుకున్నానండి. మీకు ఈ టొమాటో ఫ్లేవర్ బాగా తెలియాలి అనుకుంటే కనుక ఒక కప్పు బియ్యపిండికి 4 కప్పుల బియ్యపిండి 2 కప్పుల శనగపిండి కదా. ఒక 4 నుంచి 5 బాగా పండిన టొమాటోలు వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా మీకు టొమాటో ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నేను కొంచెం తగ్గించాను ఇక్కడ. ఇంకా తర్వాత బాగా వేడి నూనె ఒక గరిట అయితే వేసుకోండి, అంటే ఒక పావు కప్పు దాకా వేసుకోండి. అలా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయండి. ఇలా మనకి నూనె కాలుతూ ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో కానీ లేదంటే ఇలా మిక్స్ చేసేదంత విస్కర్తో కానీ మిక్స్ చేసేసుకొని తర్వాత చేత్తో ముట్టేయగలిగేంత వేడి ఉన్నప్పుడు చేత్తో బాగా పిండిని నలుపుకుంటూ ఆ పచ్చిమిర్చి అంటే మసాలా పేస్ట్ కానీ నూనె కానీ మొత్తం పిండికి బాగా పట్టేలాగా ఇలా చేత్తో నలుపుకుంటూ బాగా మిక్స్ చేసేయండి. చూసారు కదా, ఇలా ఉండ ఫామ్ వచ్చిందంటే మనకి నూనె కరెక్ట్గా సరిపోయినట్టు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టాం కదా, అది కొంచెం పచ్చిదనం ఆ ఫ్లేవర్ ఉంటుంది పచ్చిమిర్చి అనేసి నేను కొంచెం నీళ్ళు వేసాను. ఇంకా తర్వాత కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. మరి హార్డ్గా కలుపుకొద్దు, కొంచెం పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే మనకి జంతికలు గొట్టంకి బాగా ఈజీగా తిరుగుతుంది, లేకపోతే చేతులకు మనకి బాగా హార్డ్గా అనిపిస్తుంది. చూడండి, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టేస్ట్ చూసి సాల్ట్ ఎప్పుడు వేసుకోవాలి అనుకుంటే పొడిపిండి మనం కలుపుతూ ఉంటాం కదండి, దాన్ని ఒక చిటికెడంత నోట్లో వేసుకొని చూస్తే టేస్ట్ కొంచెం ఎక్కువే అనిపించాలి, కొంచెం లైట్గా ఎక్కువ అనిపించాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. అప్పుడే చెక్ చేసి వేసుకోండి. మీరు తర్వాత ఇలా పిండి కలిపిన తర్వాత వేసుకుంటే పిండి మొత్తానికి కలవడం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మురుకుల గుట్టం అయితే తీసుకుందాం. చూడండి, నా దగ్గర అయితే ఇలాంటిది ఉంది. ఇప్పుడు ఇందులోకి మురుకులు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోది బిళ్ళ సెట్ చేసుకొని లోపల కొంచెము నూనె అయితే రాసేసాను. లోపలికి ఇంకా పిండి అయితే ఫిల్ చేసేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. మనము బయట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చే అవసరం లేకుండా హెల్తీగా ఫ్రెష్ నూనెతో మనం ఇంట్లో చేసుకున్నవి ఎన్ని తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను నేనైతే ఇంట్లో, పిల్లలకి కానీ మాకు కానీ తినడానికి ఉంటుందనేసి. ఈసారి కొంచెం డిఫరెంట్గా పచ్చిమిర్చి టొమాటో ఫ్లేవర్తో బాగుంటాయి అనేసి ఇలాగైతే చేస్తున్నాను. మీరు మళ్ళీ కామెంట్ చేయొద్దు, టొమాటోలు కొంచెం పెంచుకోండి. నా దగ్గర లేక నేను 2 టొమాటోలు వేసాను. ఒక 4-5 వేసుకుంటే కరెక్ట్గా టొమాటో ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కడాయిలోకి ఇలాగా నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాతనే మీరు జంతికలు అనేవి వేసేసుకోండి. నూనె పచ్చిగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే నూనెని ఎక్కువ పీల్చుకుంటాయి. చూడండి, ఇలా వేసేసుకోండి. మీరు కావాలంటే మనము దేవే గరిటె ఉంటుంది కదండి, జాలి గరిటె, దానిపైన వేసి కూడా అలా ఆయిల్లో వేసేయచ్చు. మీకు ఇలా వేడిగా అనిపిస్తుంది అనుకుంటే కనుక అది ఎలా వేసుకోవాలంటే నెక్స్ట్ టైము చేసి చూపిస్తాను. ఈసారి అయితే చేయడం కుదరలేదు, నాకు అప్పుడు అంతగా ఐడియా రాలేదు. ఇలా వేసేసుకొని వెంటనే తిప్పివేయొద్దు. మనకి లైట్గా బబుల్స్ రావడం తగ్గిన తర్వాతనే రెండో సైడ్కి టర్న్ చేయాలి. అప్పుడైతేనే చక్కగా కాలింటాయి. చూడండి, మనకి బబుల్స్ రావడం కొంచెం తగ్గింది. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసేద్దాం. ఇలా రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా కలర్ చేంజ్ అయితే మాడిపోయినట్టయితే టేస్ట్ అనేది బాగోదు. చూడండి, ఇలా మంచిగా కలర్ వచ్చేలాగా కాల్చుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ఇలాగా ఒక స్ట్రైనర్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదంతా కిందికి స్ట్రెయిన్ అయిపోతుంది.
అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నామంటే అయిపోయింది. టేస్టీగా మనకి పచ్చిమిర్చి టొమాటో ఫ్లేవర్తో చక్కగా జంతికలు అయితే రెడీ అయిపోతాయి. వీటిని మనము బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో, అంటే ఎయిర్ టైట్ డబ్బాలో అలా స్టోర్ చేసుకున్నామంటే, స్టీల్ డబ్బాలో కానీ గ్లాస్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా కూడా మనకు అస్సలు అంటే కొద్దిగా జిడ్డు ఫ్లేవర్ రాకుండా, జిడ్డు వాసన రాకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా బాగా క్రంచీగా కూడా ఉంటాయి. మీరు కొంచెం గుల్లగా కావాలనుకుంటే 3 కప్పుల బియ్యపిండికి 3 కప్పుల శనగపిండి వేసుకోండి. నేను ఇక్కడ శనగపిండి 1 కప్పు తగ్గించి బియ్యపిండి ఒక కప్పు ఎక్కువ వేసుకున్నాను అన్నట్టు. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.